కుంభరాశి వారికి ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది. కుంభరాశి నుంచి శని మీన రాశిలోకి ప్రవేశించారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఏ పని చేసినా ముందు అడుగు పడుతుంది. అయితే బంధువులలో మటుకి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సహోదరి మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కుటుంబ స్థానం బాగుంది. పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైనల్ కార్డ్ సంబంధించి గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, మోకాలు నొప్పులు, ముఖ్యంగా మెడకు సంబంధించి ఈఎన్టీకి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఖర్చు అధికంగా సూచిస్తోంది. రూపాయికి ₹2 ఖర్చు అదనంగా చూపిస్తోంది. కాబట్టి అవసరమైతే తప్ప ఖర్చుల విషయం దూరంగా ఉండాలి. లోన్లకు దూరంగా ఉండాలి. చిట్ ఫండ్లకు దూరంగా ఉండాలి. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపారం రొటేషన్స్ బాగుంటాయి. వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంది. కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటారు. అవి ప్రారంభిస్తారు. మీకున్న తెలివితేటలతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీ మాటల చాతుర్యం అందరికీ నచ్చుతుంది. ఏ పనైనా సరే అందరం కలిసికట్టుగా ఉండాలి అనే భావన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాల వల్ల నష్టపోతారు. జీవిత భాగస్వామి కావచ్చు, లేదా స్నేహితుల సలహాలు కావచ్చు. సలహాలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చాక అప్పుడు అమలుపరచండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ధన నష్టం అధికంగా సూచిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో రాదు అనుకున్న ఉద్యోగం ఈ వారం ఖచ్చితంగా వస్తుంది. మనోధైర్యాన్ని పెంచుకోండి. మీ ధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఎవరు ఏమన్నా సహనాన్ని కోల్పోరు. అలాగే ప్రభుత్వపరమైన రాయితీలు కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే ఇతరత పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇది మంచి సమయం కూడా చెప్పవచ్చు. ఒక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నాయి తప్ప మిగతా అన్ని విషయాలు వీరికి బాగుందండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులతో, బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి బాగున్నప్పటికీ మీ మాట వినకపోవడం, మీ మనస్తాపానికి గురి కాకుండా చూసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణి, మాట ఒకే రకంగా ఉంటుంది. ఒకే మాట మీద నిలబడాలి. అందరినీ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. వ్యాపార అభివృద్ధి బాగుండాలి. నలుగుతో వెళ్ళాలి అనే యోచన ఎక్కువగా ఉంటుంది మీది. కష్టే ఫలం ఏంటంటే కష్టపడతారు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం యొక్క పురోగతి కోసం ఎంతో శ్రమిస్తారు. అయితే ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం పట్ల మటుకి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. నూతన గృహం, వాహన యోగం ఉంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ కలిసి వస్తాయి. స్థిరచరాస్తులు పెరుగుతాయి. వంశపారంపర్యంగా వస్తున్న స్థిరాస్తి కలిసి వస్తుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం ఉంటుంది వీరికి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, శనివారం నాడు నలుపు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ అష్టములక గుగ్గులంతో ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపం మెళ్ళ వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ, సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.